ఏపీలో ఎన్నికల సెగరాజుకుంది. ప్రధాన పార్టీల ప్రచార సంరంభం ఆరంభమైంది. నేటి నుంచి జనంలోకి వెళ్లేందుకు అధినేతలు సిద్ధమయ్యారు. అటు కడప నుంచి జగన్, ఇటు కుప్పం నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించనున్నారు. ఇవాల్టి నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరగనుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ సిద్ధం సభలు నిర్వహించిన 4 పార్లమెంటు నియోజకవర్గాలు మినహాయించి మిగతా పార్లమెంటు స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. మరోవైపు పొత్తుల ఖరారు, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికతో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నేటి నుంచి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఎన్నికలకు 50 రోజులే సమయం ఉండటంతో ప్రచార వేగం పెంచనున్నారు. ప్రజాగలం పేరిట రోజుకు 2 నుంచి 3 నియోజకవర్గాలు చుట్టొచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రజాకర్షక పథకాలను ప్రకటించనున్నారు. నేడు పలమనేరు నియోజకవర్గం నుంచి ఆయన పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, రా కదలిరా పేరిట రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించిన చంద్రబాబు నేటి నుంచి మలివిడత ప్రచారం ప్రారంభించనున్నారు. తొలి రోజు పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. రైట్గా ఎన్నికల ప్రచారాలకైతే అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరు కూడా తమ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. అసలు ఏం జరగబోతోంది, ఎవరి షెడ్యూల్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు కూడా తమ సొంత జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించిన తర్వాత ఈ రోజు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తన పర్వాన్ని ప్రారంభిస్తున్నారు. ముందుగా చిత్తూరు జిల్లాకి సంబంధించి పలమనేరు నియోజకవర్గంలో పలమనేరులో ఒక బహిరంగ సభ, ఆ తర్వాత నగరి లో బహిరంగ సభ నిర్వహించిన తర్వాత రాజంపేట పార్లమెంటు పరిధిలోని మదనపల్లిలో రాత్రి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ రాత్రి మదనపల్లిలో బస చేసిన తర్వాత రేపు అనంతపురం జిల్లాలో తన ప్రచారాన్ని ఆయన 3 నియోజకవర్గాల్లో చేస్తారు. రాప్తాడు, సింగనమల, అదేవిధంగా కదిరిలో ఆయన నైట్ హాల్ట్ అవుతున్నాడు. మొత్తం మీద అయితే రాయలసీమలో ఈ 2 జిల్లాల్లో ఆయన మొదటి షెడ్యూల్లో ప్రచారం ఉంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు ఎల్లుండి వెళ్లనున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఇడుపులపాయలో మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత అక్కడ నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభమై నేరుగా కర్నూలు జిల్లా ఆర్లగడ్డలో రాత్రికి ముగుస్తుంది. ప్రొద్దుటూరులో ఒక బహిరంగ సభ నిర్వహించనున్నారు సాయంత్రం. మొత్తం మీద కడప పార్లమెంటు మొత్తం ఈ రోజు పర్యటించే విధంగా ఆయన బస్సు యాత్ర కొనసాగుతుంది. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుండగా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు ప్రజాగలం యాత్ర పేరుతో తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఇద్దరు ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో పర్యటనలు కొనసాగిస్తున్నారు. అది కూడా ఇద్దరు తమ సొంత జిల్లాల నుంచి తమ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. రేఖ, రైట్. సో దామోదర్, అయితే ఇవాల్టి నుంచి సీఎం జగన్ అటు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. సుమారుగా ఈ బస్సు యాత్ర 21 రోజుల పాటు ఉండబోతోంది. అంటే ఈ బస్సు యాత్రలో ఎటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశాలున్నాయి? ఏ విధంగా ఆయన ప్రసంగం సాగబోతోంది? మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్ ఘాట్ లో పూజలు నిర్వహించిన తర్వాత యాత్రను ప్రారంభించి ముందుగా కడప పార్లమెంటు, ఆ తర్వాత ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించి తర్వాత నేరుగా ఆయన అనంతపురం, ఆ తర్వాత చిత్తూరు మీదుగా నెల్లూరు జిల్లాకు వెళ్లే విధంగా ప్లాన్ షెడ్యూల్ చేశారు. అయితే ఇప్పటికే నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఆయన మరిన్ని ఆకర్షణీయమైన పథకాలను ప్రజల్లోకి ఈసారి మేనిఫెస్టోలో ఉంచే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ గురించి కూడా ఏదైతే గతంలో టీడీపీ ప్రభుత్వంలో కొంత రైతు రుణమాఫీ చేశారో తర్వాత అది ఆగిపోయింది. దాన్ని ఏమైనా మరింతగా పూర్తి చేసే విధంగా ఏదైనా వాగ్దానం ఉంటుందంటూ కూడా వైకాపా శ్రేణులు అంటున్నాయి. మొత్తం మీద ఉగాది రోజు మాత్రం ఆయన తన ప్రకటనను ఏదైతే మొత్తం మేనిఫెస్టోను వైకాపా మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు రేఖ. అయితే మొత్తం మీద తాము ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలను
తీసుకెళ్లాము. ప్రజల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు నేరుగా అందే విధంగా చేసిన సందర్భంలో తమకు ప్రచారాన్ని ఆ సంక్షేమ పథకాలను స్వీకరించిన వారే తమ ప్రచారాన్ని కూడా చేస్తున్నారంటూ వైకాపా చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం ద్వారా ఆయన మరోసారి 21 పార్లమెంటు పరిధిలో తన ప్రచారాన్ని 21 రోజుల పాటు కొనసాగించే విధంగా టూర్ షెడ్యూల్ చేసుకున్నారు. గతంలో ఏదైతే సిద్ధం పేరుతో 3 భారీ బహిరంగ సభలు నిర్వహించిన ఆ పార్లమెంట్లో తప్ప మిగతా అన్ని చోట్ల తిరిగే విధంగా షెడ్యూల్ రూపొందించారు. రాయలసీమ మొత్తము 3, 4 తేదీ వరకు షెడ్యూల్ పూర్తయ్యే విధంగా షెడ్యూల్ చేసినట్లు రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి ఇంతకు ముందే తెలిపారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.